అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే పెరుగన్నం చేశాను. వెళ్దామా ఇంకా గుడికి? నువ్వు పట్టుకో సంచి. అబ్బో ఇంకా పా గుడికి వెళ్దాంపా. బండి మీద తీసుకెళ్తావా? బండి మీద నువ్వు తీసుకెళ్తావా నన్ను? అబ్బో మేమైతే శివాలయానికి వచ్చేసాము. కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా రష్గా ఉంది. ఇలాంటప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అలాగే పొరపాటున బట్టలు అంటుకుంటూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెలిగించుకోవాలి. నేనైతే 365 ఒత్తులు వెలిగించుకున్నాను. అలాగే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. శివుడి దర్శనాన్ని చేసుకొని బయటకైతే వచ్చేసాము. కార్తీక మాసం అంటేనే దీపాల కాంతులు వెలుగు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, ఆ వెలుగు అంత బాగుంటుంది. ఇక్కడ శివలింగ ఆకారంలో దీపాలు అయితే ఏర్పాటు చేశారు. తర్వాత గుడి బయట ఉన్న వారికి అయితే మేము తెచ్చిన పెరుగన్నం అయితే ఇచ్చాము. పిల్లలైతే కారం లేదు కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మాసంలో ఏ దానం చేసినా అంత ఫలితం ఉంటుంది. ఈ మినీ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.